సో T20 టోర్నమెంట్ 2026లో భాగంగా ఇప్పుడు మన మ్యాచ్ రివ్యూ వచ్చేసి థర్డ్ మ్యాచ్. అదే ఇండియా వర్సెస్ యూఎస్ఏ. సో ఇది మన ఇండియాకి ఫస్ట్ అంటే ఈ టోర్నమెంట్లోనే ఫస్ట్ మ్యాచ్. చాలా ఎక్స్పెక్టేషన్స్, హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. లైక్ ఏ విధంగా అంటే సీరియల్గా 9 T20 సిరీస్, జాగ్రత్త ఇవ్వండి, 9 T20 సిరీస్ ఒక్కటి కూడా ఓడిపోకుండా సీరియల్గా గెలుచుకుంటూ వచ్చినాం మనం. సో ఈ యొక్క టోర్నమెంట్ ఫేవరెట్స్ అన్నట్టు. సో అదే ఊపు అదే జ్యూస్తో ఒక చెలరేగిపోతారు. లైక్ ఒక రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ బ్యాటింగ్ ఉంటుంది. లైక్ అభిషేక్ శర్మ కావచ్చు, ఇషాన్ కిషన్ లైక్ వీళ్ళిద్దరు ఓపెనర్స్గా వస్తున్నారు. ఇక అభిషేక్ శర్మ గురించి అయితే మనకు తెలిసిందే, లైక్ ఒక రేంజ్లో ఆడతాడు అదే అని చెప్పేసి అనుకున్నాం. సో బట్ అన్ఫార్చునేట్లీ ఒకటి అనుకుంటే ఒకటి జరిగింది. సో అది ఏం జరిగింది ఏంటనేసి ఇప్పుడు డీటెయిల్ రివ్యూలో తెలుసుకుందాం. సో టాస్ అయితే గెలిచారు. సో మన మన వాళ్ళు అయితే లైక్ టాస్ అయితే ఓడిపోయారు. సో టాస్ అయితే ఓడిపోయారు. యూఎస్ఏ వాళ్ళు టాస్ గెలిచి వాళ్ళు ఫీల్డింగ్ ఎంచుకున్నారు. సో మనకు బ్యాటింగ్ అయితే ఇచ్చారు. సో మన బ్యాటింగ్లో భాగంగానే ఫస్ట్ ఓపెనర్స్గా ముందు చెప్పినట్టుగానే అభిషేక్ శర్మ ఇంకా ఈశాన్ కిషన్. సో వీళ్ళు ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్సే కాబట్టి లెఫ్ట్ హ్యాండర్స్ ఇద్దరు బ్యాటింగ్ వచ్చారు. సో ఇందులో నాకు బాగా నచ్చింది ఏంటంటే యూఎస్ఏ టీం వచ్చేసి వాళ్ళు పేరుకే యూఎస్ఏ, బట్ అందులో మినిమం ఒక 6 to 7 ప్లేయర్స్ అందరూ మన ఇండియా ప్లేయర్సే. లైక్ మన ఇండియన్ టోర్నమెంట్స్లో ఆడిన వాళ్ళే ఇప్పుడు వాళ్ళు యూఎస్ఏకి రిప్రజెంట్ చేస్తూ యూఎస్ఏ టీం తరఫున ఆడుతున్నారు. సో వాళ్ళ పేర్లు మాత్రం అడగకండి. లైక్ సూర్యకృష్ణమూర్తి కావచ్చు, సాయి తేజ కావచ్చు, ఇంకా లైక్ మల్టిపుల్ లైక్ హర్ప్రీత్ అనికి ఉంటే ఒక పంజాబీ ప్లేయర్ ఉన్నాడు, ఇంకా మయాంక్ అని చెప్పేసి వాళ్ళ క్యాప్టెన్ కూడా ఇండియనే. సో ఇలా మల్టిపుల్ ప్లేయర్స్. సో వాళ్ళు చాలా పేరుకే యూఎస్ఏ కానీ చాలామంది ఇండియా నుంచే ఉన్నారు. సో అపార్ట్ ఫ్రమ్ దాట్ బౌలింగ్ మాత్రం చాలా మంచిగా చేశారు. సో ఇండియా వచ్చేసి టోటల్ 162 రన్స్ అనేది వాళ్ళు టార్గెట్ అయితే యూఎస్ఏకి ఇచ్చారు. సో ఆ 162లో చాలా స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉన్న టీం అనేది అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, ఓకే, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, రింకు సింగ్, శివం దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్. సో ఐ థింక్ నాకు తెలిసి వికెట్ నెంబర్ 7 or 8 వరకు స్ట్రాంగ్ లైనప్ బ్యాటింగ్ ఉంది మనకి. సో ఆ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని స్కోర్ ఏ రేంజ్లో పోతుంది అనుకుంటే 162 మాత్రమే కొట్టగలిగారు. బట్ అప్రిషియేట్ టు యూఎస్ఏ టీం, చాలా మంచి బౌలింగ్ చేశారు. సో అందులో ఒక బౌలర్ పేరు ఐ డోంట్ నో, ఐ ఫర్గాట్ హిజ్ నేమ్. సో చాలా మంచి బౌలింగ్ చేశాడు. 4 వికెట్స్ తీసుకున్నాడు. లైక్ ఒక ఓవర్లోనే ఐ థింక్ నాకు తెలిసి 3 వికెట్స్ ఏమో పోయింది. ఒకటి తిలక్ వర్మ, 2 ఇషాన్ కిషన్, ఇంకొకటి శివం దుబే. సో ఇషాన్ కిషన్ది లైక్ అతనే తీసాడు లేదా నాకు తెలియదు కానీ శివం దుబేది ఇంకా తిలక్ వర్మది అండ్ ఇషాన్ కిషన్ది కూడా ఐ థింక్ నాకు తెలిసి తీసుకున్నాడు. అసలు 100 అన్న స్కోర్ దాటుతుంది అనుకున్నాం. బట్ అప్రిషియేట్ టు క్యాప్టెన్ సూర్యకుమార్ యాదవ్, చాలా మంచి బ్యాటింగ్ చేశాడు. అరౌండ్ 83 కొట్టాడు, నాట్అవుట్గా ఉన్నాడు. 9 టోర్నమెంట్లు మనం సీరియల్గా గెలుచుకుంటూ వచ్చినాం. సో అందులో అంత బాగా పర్ఫార్మెన్స్ అనేది చేయలేదు. బట్ ఇక్కడ మాత్రం అరే నేను ఉన్నాను రా భయ్, యాజ్ అ క్యాప్టెన్, యాజ్ అ ఇండియన్ టీమ్ క్యాప్టెన్గా నేను డెఫినెట్గా ఆడతా అని చెప్పేసి నిన్న ప్రూవ్ చేసుకున్నాడు. ఆ రేంజ్ క్రికెట్ ఆడాడు. మిస్టర్ 360, ఐ థింక్ ఏబీ డివిలియర్స్ తర్వాత మిస్టర్ 360 అని పిలిచేది మనం సూర్యకుమార్ యాదవ్నే. సో అది ఎందుకు మిస్టర్ 360 అనేది అంటామో మీరు ఆ మ్యాచ్ ఇప్పుడు హైలైట్స్ ఉంటాయి. సో హైలైట్స్ చూడండి, హైలైట్స్ చూస్తే మీకు తెలిసిపోతుంది. తిలక్ వర్మ అండ్ ఇషాన్ కిషన్ ఇద్దరు మాత్రమే బాగా ఆడారు. శివం దుబే 0 డక్అవుట్, అభిషేక్ శర్మ 0 డక్అవుట్, రింకు సింగ్ కూడా అంతగేం పర్ఫామ్ చేయలే, హార్దిక్ పాండ్యా కూడా అంతగేం పర్ఫామ్ చేయలే. అక్షర్ పటేల్ యాజ్ అ వైస్ కెప్టెన్ వచ్చి ఇంకా కొద్దిగా పార్ట్నర్షిప్ అనేది ఇంకా కొద్దిగా బిల్డ్ చేస్తే బాగుంటుంది. బట్ అన్ఫార్చునేట్లీ అతను కూడా అవుట్ అయ్యాడు. సో ఇలా 162 రన్స్ని టార్గెట్ 20 ఓవర్స్లో 163 రన్స్ టార్గెట్ మనం యూఎస్ఏకి ఇచ్చాం. సో నాకు తెలిసి అది యూఎస్ఏ వాళ్ళు అంతే లైక్ ఇండియా దాన్ని డిఫెండ్ చేసుకుంటుందా చేసుకోదా అనేది తర్వాత విషయం. బట్ అది నాకు తెలిసి ఆచి తూచి ఆడితే మాత్రం, ఎందుకంటే మనది బ్యాటింగ్ ఎంత స్ట్రాంగ్ అయితే ఉందో బౌలింగ్ కూడా అంతే స్ట్రాంగ్గా ఉంది. సో ఎస్పెషల్లీ చెప్పాలంటే బుమ్రా ఈ మ్యాచ్లో అయితే లేడు. బట్ బుమ్రా ప్లేస్లో సిరాజ్ వచ్చాడు. సో ఇక బౌలింగ్ లైనప్లో చూసుకుంటే మాత్రం సిరాజ్ టోటల్గా 4 వికెట్స్ సిరాజ్ తీసుకున్నాడు. హార్దిక్ పాండ్యా కూడా 2 తీసుకున్నాడు. అండ్ వరుణ్ చక్రవర్తి అలాగే మన అక్షర్ పటేల్ ఈచ్ 1 వికెట్ పడింది. సో 162 రన్స్ టార్గెట్ మనం వాళ్ళకి ఇస్తే వాళ్ళు 132 మాత్రమే వాళ్ళు కొట్టగలిగారు. సో కొట్టి వాళ్ళు ఆల్అవుట్ అనేది అయిపోయారు. ఈ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చేసి మన సూర్యకుమార్ యాదవ్కి అయితే ఇచ్చారు. సో ఈ మ్యాచ్ వచ్చేసి మనకు ముంబైలో అనేది స్టార్ట్ అయింది. ఓకే, సో ఇది ఈ మ్యాచ్ గురించి. సో మ్యాచ్ గురించి ఈ వివరాలు అన్నీ కరెక్ట్గా ఇచ్చాను అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్
నా యొక్క ఛానల్ నేను చెప్పే విధానం ఒకవేళ మీకు నచ్చితే ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. సో దిస్ ఇస్ విక్రమ్ రాథోడ్. అప్పటి వరకు ఉంటా. బాయ్.